మిథున రాశి వారు ఈ వారం కష్టపడతారు. మీ పనితీరుకు అందరూ కూడా ప్రశంసలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా అధికారుల వద్ద మీకున్నటువంటి విలువ, గౌరవాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనుల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటారు. దగ్గర వ్యక్తులతో, కుటుంబ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను చెప్పి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా సమయానికి అందుకోగలుగుతారు. తద్వారా మీరు ఇతరులకు చెల్లించవలసిన కొన్ని రకాల అప్పులను కూడా తీర్చివేసే అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి. సంఘంలో పలువురు ప్రముఖులతోటి ఈ వారం మీకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను కూడా మరింతగా విస్తరించుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఏవైనా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు కనుక ఉన్నట్లయితే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ మిథున రాశి వారు నూతనమైనటువంటి వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం మిథున రాశి వారు వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తుంటాయి. వ్యాపారపరంగా ఈ వారం మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అంశాలుగా ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఏమాత్రం ఉండకూడదు. ఎంత అప్రమత్తతతో వ్యవహరిస్తూ ఉంటారో అంత శుభ ఫలితాలు పొందటమే కాకుండా సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. ఈ వారం మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిది. వివిధ రకాలుగా పనులను చేపడుతూ ఉంటారు. వాటిని పూర్తి చేసేందుకు కూడా కష్టపడుతూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు రకాల ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు సమీక్షలు చేయటం లేదా ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.